భూమి సునందాదేవిని కలవడానికి వెళ్తుంది కదా. మరోవైపు సునందాదేవి గగన్ని తీసుకొని రమ్మని చెప్తుంది. ఈలోపు భూమి గగన్ని కలిసి విషయం చెప్పిన తర్వాత నీ కోసం కాదు అత్తయ్య కోసం వస్తానని చెప్పేసి ఒప్పుకుంటాడు. ఇదంతా విని వెంటనే తార అపూర్వ వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు భూమి ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంది. అంతేకాకుండా తనని మెడలు పట్టుకొని బయటికి గెంటేసినా కూడా ఆ ఇంటి చుట్టూ తిరుగుతుంది. అసలు ఏమనుకుంటుంది ఆ భూమి? అయినా గగన్ విడాకులు ఇస్తానని చెప్పినా కూడా విడాకులు ఇవ్వకుండా నాకు నా భర్త కావాలన్నట్టుగా ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే అసలు ఏమనుకోవాలి ఆంటీ? మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇక ఆ భూమి ఆ ఇంటికి రాకూడదు. భూమి ఆ ఇంటికి వస్తే ఇక నేనేం చేయాలో అది చేస్తానని తార వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఈలోపు ఇక ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారు కనుక అప్పుడు వెంటనే అపూర్వ అవ్వ పరువు తీయడానికే ఇంట్లో అడుగు పెట్టినట్టుంది. అసలు బావ ఎంత మర్యాదగా చెప్పాడు, అయినా కూడా వినిపించుకోలేదు. ఈ భూమి ఇలా చెప్తే కాదు, ఇక ఏం చేయాలో అది చేయాలని చెప్పేసి వెంటనే ఆఫీస్కి బయలుదేరుతుంది. శరత్చంద్ర ఇక క్యాబిన్లో ఉంటాడు. ఆ సమయంలో వెంటనే బావా అని చెప్పేసి వెంటనే శరత్చంద్రని కలవడానికి లోపలికి వెళ్తుంది. ఏంటా పూర్వ అంత కంగారుగా వచ్చావు? కంగారు కాదు బావా, ఆ భూమి ఈ పరువు తీయడానికే మన ఇంట్లో అడుగు పెట్టినట్టుగా ఉంది. నువ్వు ఎంతగా ప్రేమగా నచ్చ చెప్పావు, ఆ ఇంటికి పోకూడదని చెప్పినా కూడా నీ మాట కాదనక పక్కన పెట్టి ఆ గగని కలవడానికి ఆ ఇంటికి వెళ్ళిందట అనే విధంగా ఇక అపూర్వ శరత్చంద్రకు చెప్తూ ఉంటుంది. నువ్వంటే అసలు భూమికి ప్రేమ లేదు బావా, ప్రేమ ఉన్నట్టు నాటకం ఆడుతుంది, మన ఇంట్లో అడుగు పెట్టింది. నీ మాట తీసేసి ఆ గగన్ గారిని చాటుగా కలవడానికి ఆ ఇంటికి వెళ్తుంది. ఇదేంటి బావా ఇలాంటి దాన్న ప్రేమ చూపిస్తున్నావు? వెంటనే ఆ భూమిని ఏం చేయాలనుకుంటున్నావో అదే చెయ్యి అనేసరికి ఈ విషయాన్ని పక్కన పెట్టి వెంటనే అపూర్వను నిలదీస్తూ ఉంటాడు శరత్చంద్ర. శోభ ఎలా చనిపోయింది అనేసరికి ఒక్కసారిగా అదేంటి బావ భూమి గురించి చెప్తే ఇప్పుడు దాని గురించి చేస్తున్నాడేంటి? అదేంటి బావ నీకు తెలియనట్టుగా అడుగుతున్నావు? అక్క ఫ్యాక్టరీలో తగలబడి చనిపోయింది కదా, అది అందరికీ తెలిసిందే కదా బావ, మళ్ళీ నన్ను కొత్తగా అడుగుతున్నావేంటి అనే విధంగా తడబడుతూ ఉంటుంది అపూర్వ. అగ్ని ప్రమాదంలో కాలి చనిపోయిందని చెప్పేసి అనుకుంటున్నారు కదా బావా, అది నిజమే కదా? అగ్ని ప్రమాదంలో చనిపోయిందని నేను మొన్నటిదాకా అనుకున్నాను, కానీ అస్థిపంజరం దొరికేంత వరకు అగ్ని ప్రమాదంలో చనిపోయింది అనుకున్నాను. కానీ అస్థిపంజరం దొరికిన తర్వాత అక్కడ పూడ్చిపెట్టిన తర్వాత ఇంకా అగ్ని ప్రమాదంలో చనిపోలేదని నిజం బయటపడిందనేసరికి అపూర్వ షాక్ అయిపోతుంది. అసలు ఇది హఠాత్తుగా నీకు అక్క గురించి అలా అనుమానం ఎందుకు వచ్చింది బావా అని అపూర్వ అడుగుతుండగా, ఇందాక సిఎస్ శంకరం కాల్ చేశాడు అని ఈ విషయం అనేసరికి అపూర్వ షాక్ అయిపోతుంది. వెంటనే సిఐ అపూర్వ ఆఫీస్కి బయలుదేరక ముందుకే శరత్చంద్రకు ఫోన్ చేస్తాడు. చెప్పండి అని ఈ విధంగా అన్న తర్వాత, ఆ రోజు మీ ఫ్యాక్టరీలో దొరికిన బాడీ మీ భార్య శోభాచంద్రది. అంతేకాదు సార్, అందులో కొన్ని మాకు ఆనవాళ్ళు కూడా దొరికాయి, సాక్ష్యాలు కూడా దొరికాయి. దాని ప్రకారంగా ఎవరు హత్య చేశారని కూడా తెలిసింది. తను అగ్ని ప్రమాదంలో చనిపోలేదు సార్, ఎవరో కావాలని ఆ ఫ్యాక్టరీని తగలపెట్టి తనని చంపారు సార్ అనే విధంగా ఆ ఎస్ఐ శంకర్ చెప్పసరికి శరత్చంద్ర షాక్ అయిపోతాడు. ఆ రోజు మా అమ్మను చంపేశారని భూమి చెప్పిన మాట నిజమే. ఆ రోజు భూమి నీ పేరు చెప్పింది, అంటే నువ్వు నా భార్యను చంపేశావా అనే విధంగా ఒక్కసారిగా మాట విని అపూర్వం వణికిపోతూ ఉంటుంది. భూమి ఆ రోజు సాక్ష్యం పట్టుకొని వీడియో కెమెరా పట్టుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఆ విషయం వెంటనే మళ్ళీ అపూర్వకు గుర్తు చేస్తాడు. నిజం చెప్పు, నువ్వు శోభాచంద్రన్ చంపావు కదా అనే విధంగా అంటుండగా, లేదు బావా నువ్వు పొరపాటు పడుతూ, నేను అక్కని చంపడం ఏంటి, అక్క అగ్ని ప్రమాదంలో చనిపోయింది, లేదు నువ్వే చంపావు, అది నాకు బాగా తెలుసు అనే విధంగా అంటుండగా, లేదు బావా నువ్వు పొరపాటు పడుతున్నావు, నువ్వే చంపావని సాక్ష్యాలు ఇక్కడ కరెక్ట్గా ఆనవాళ్ళతో సహా కనబడుతున్నాయి. అంటే ఆ రోజు నా కూతురు చెప్పింది నిజమే, ఈరోజు ఆ ఎస్ఐ శంకర్ చెప్పింది నిజమే. దీని ప్రకారంగా నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టిందే కాకుండా ఏకంగా నా భార్యను కూడా పొట్టన పెట్టుకొని ఇక ఆ స్థానంలో నువ్వు ఉండడానికి నా భార్యను ఫ్యాక్టరీ దాకా తీసుకెళ్ళి
చంపావని అర్థమవుతుంది అపూర్వ. దీనంతటి కారణం నువ్వని తెలిసిన తర్వాత నిన్ను ఎలా వదిలేస్తా అనుకుంటున్నావు? నిన్ను వదిలేయను. ఇదే చేతులతో ఏ చేతులతో అయితే నా భార్యను చంపావో ఆ చేతులు నీకు లేకుండా చేస్తాను. అసలు నువ్వు భూమి మీద బ్రతకకుండానే చేస్తాను అని చెప్పేసి వెంటనే ఇక అలా గొంతు పట్టి చంపబోతుండగా డాడీ డాడీ వదిలిపెట్టు డాడీ అని చెప్పేసి నక్షత్ర అంటుంది. ఇలాంటి దాన్ని భూమి మీద ఉంటే ఇక ఎంతమందిని పొట్టన పెట్టుకుంటుంది, ఇది బ్రతకడానికి వీల్లేదు అనే విధంగా అంటుండగా డాడీ నువ్వు పొరపాటు పడుతున్నావు, అయినా పెద్దమ్మని ఎందుకు చంపుతుందో? ఎందుక ఈ ఆస్తి కోసం, అధికారం కోసం, నా భార్య స్థానంలో ఉండడం కోసం ఇక ఈ అపూర్వ చంపిందని సాక్ష్యాలు కనిపించాయి. వదిలిపెట్టను అనేసరికి వెంటనే నేను చంపలేదు బావా అని చెప్పేసి వెంటనే శరత్చంద్రను తోసేస్తుంది. అలా తోసేసరికి శరత్చంద్ర అలా గోడకు వెళ్ళి తగిలి కింద పడిపోతాడు ఒక్కసారిగా. అలా బ్లడ్ వస్తూ ఉంటుంది. వెంటనే అదే సమయానికి ఇక బావా బావా అని చెప్పేసి అనేసరికి నక్షత్ర అపూర్వ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక ఇదంతా ఇలా ఉండగా మరోవైపు గగన్తో భూమి వెంటనే సునందాదేవి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఆ సమయంలో గగన్ని చూసి ఇతనేనని భర్త అని చెప్పేసి భూమిని అడుగుతుంది. అప్పుడు నమస్కారం మేడం అని చెప్పేసి ఇక ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ విషయంలో ఇక మీరు భూమికి ఇచ్చిన సపోర్ట్ ప్రకారం తను ఎంతలా ఉందో అర్థమవుతుంది. నీలాంటి భర్త భూమికి దొరకడం అదృష్టం. తను శోభచంద్ర కూతురుగానే కాదు, తను అన్ని రంగంలో కూడా ఒక మెట్టు ఎదగాలని మీ సపోర్ట్తో అలా ముందుకు నడవాలని ఇక తనని దీవిస్తున్నాను చెప్పేసి సునందాదేవి మాట్లాడుతూ ఉంటుంది. ఇలాంటి భర్త ఇక సపోర్ట్ చేస్తూ, అంతేకాకుండా శోభచంద్ర కళ కూడా నువ్వు నీ కళలాగా అనుకొని తనకి సపోర్టుగా ఉండి తనని ఒక మెట్టు ఎదిగేలా చేస్తున్నందుకు అసలు ఎలా మెచ్చుకోవాలో కూడా అర్థం కావట్లేదు గగన్. అయినా నీలాంటి భర్త ఉంటేనే కదా ఇక ప్రతి ఒక్క ఆడపిల్ల తను అనుకున్న స్థాయి కళ నెరవేర్చుకుంటుంది అని వెంటనే వాళ్ళిద్దరి సంతకం అగ్రిమెంట్ పేపర్ మీద సంతకం పెట్టించుకుంటుంది. ఇక మీ ఇద్దరి కళ నెరవేరాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇక నువ్వు అనుకున్న పని సక్సెస్ అవుతుంది. మీ అమ్మ కళ, అది నా ఫ్రెండ్ కళ నెరవేరుస్తావు. ఇక నువ్వు వెంటనే నువ్వు డాన్స్ కాంపిటీషన్కి ఎలా ఒక అడుగు ముందేస్తే వస్తావో అది ముందుగా ఆలోచించు అనే విధంగా తర్వాత అక్కడి నుంచి భూమి, గగన్, సునంద కాలు మొక్కి ఇక బయలుదేరుతారు. వెంటనే అదే సమయానికి తారకు ఎదురు పడతారు. ఇక తార ఇదేంటి ఈ గగన్ ఆ భూమిని తీసుకొని ఎక్కడికి వెళ్ళినట్టు? అసలు ఈ గగన్కి నేనంటే ఇష్టం లేనట్టుగా అనిపిస్తుంది. వదిలిపెట్టను, ఎలాగైనా సరే గగన్ నా సొంతం చేసుకున్న దాకా వదిలిపెట్టను అనే విధంగా అన్న తర్వాత వెంటనే ఇక అదే సమయానికి పూరి కాల్ చేస్తుంది. ఇక చెప్పుతారా? ఏం లేదు పూరి, నీతో మాట్లాడాలి. అవును, మీ అన్నయ్యకు భరతనాట్యం అంటే ఇష్టమా? అవును, చాలా ఇష్టం. ఓహో, ఎందుకు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఏం లేదు, క్యాజువల్గా ఫోన్ చేసి అడిగాను. సరే మళ్ళీ చేస్తాను. ఇదేంటి మా అన్నయ్య గురించి అడిగి మళ్ళీ కట్ చేసింది? ఏమోలే అని చెప్పేసి అనుకుంటుంది. సరే, ఇప్పుడు ఆ భూమిని చూసి భరతనాట్యం అని చెప్పేసి అనుకుంటున్నావు కదా, ఆ భరతనాట్యం నేను నేర్చుకొని ఆ తర్వాత భూమి స్థాయి కంటే ఎక్కువ ఎదిగి ఇప్పుడు ఆ భూమి చుట్టూ తిరిగిన వాడివి ఆ తర్వాత నా చుట్టూ తిరిగేలా చేసుకుంటాను. భూమి, నువ్వు ఏదో అనుకొని నీ మొగుడిని నీకు దూరం చేయకుండా ఉంటానని కలగంటున్నావా? ఈ తార ఒక్కసారి ఫిక్స్ అయిందంటే ఇక దేన్ని వదిలిపెట్టదు, వస్తువైనా సరే మనిషినైనా సరే అనే విధంగా అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఇక్కడ ఒక్కసారిగా శరత్చంద్ర కింద పడి చనిపోయినట్టుగా అపూర్వ ఉలిక్కి పడుతుంది. బావా బావాని అన్న తర్వాత వెంటనే ఇక షాక్లో ఉండిపోతుంది. ఏంటి అపూర్వ, ఏంటి అలా ఉండిపోయావు? బావా నువ్వు ఇక్కడ ఉన్నావా? అవును, నువ్వు ఏదో చెప్పడానికి వచ్చావు కదా, ఏం చెప్పడానికి వచ్చావు? అబ్బే ఏం లేదు బావా. ఏంటి నా కళ ఇలా వచ్చింది? అసలు ఇలా వచ్చే కళలు నిజమవుతాయని చెప్పేసి అంటారు కదా, అంటే ఇది నిజమేనా? అంటే ఏంటి ఏంటి ఏసీలో ఉన్నా కూడా ఇన్ని చెమటలు వస్తున్నాయి? అబ్బే ఏం లేదు బావా, ఊరికే ఇటువైపు వెళ్తుండగా ఊరికి ఆఫీస్ దగ్గరికి వచ్చాను. సరే బావా, ఇక నేను బయలుదేరుతాను. అదేంటి మమ్మీ, నువ్వేదో చెప్పడానికి వచ్చావు కదా? హబే ఏం లేదు నక్షత్ర, అయినా బావ ఇంటికి వచ్చినాక చెప్తానులే.
ఏంటి ఏం చెప్పడానికి వచ్చారు? ఏం లేదు బావా, ఊరికే. సరే బావా వెళ్తాను అని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత, ఏంటి మమ్మీ ఆ భూమి గురించి చెప్పి ఎలాగైనా ఆ భూమిని మెడలు పట్టుకొని బయటికి గంటలా చేద్దామనుకుంటే ఇదేంటి? వద్దు, భూమి గురించి ఇప్పుడు కాదు, తర్వాత. కానీ జరగబోయే పరిణామాలు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. ఆ శంకర్ డబ్బు విసిరేసి ఎలాగైనా సాక్ష్యాలు మాయం చేసి అందులో నా హస్తం ఉందని ఇక బయట పెట్టముందుకే వాని కొనాలి, లేకపోతే మనకు డబ్బుకు వినకపోతే వాని ప్రాణమైనా తీయాలి. అంతకు మించి దారి లేదు. ఏంటి మమ్మీ? అవును, ఇప్పుడు చాలా ఇక బిగిసిపడ్డట్టు చుట్టూ ముళ్ళ కంపలలో ఉన్నాం. ఇప్పుడు భూమి కాకుండా ఆ సునందదేవి కూడా వచ్చింది. సునందదేవి ఈమెవరు? ఆమె మీ పెద్దమ్మ ప్రాణ స్నేహితురాలు. అది ఆ రోజు మీ పెద్దమ్మను చంపిన రోజు చూసింది. అది ప్రాణాలతో బ్రతికుందనే ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఇదే సిటీలో ఉంది. ఏ రోజైనా సరే ఇక మీ డాడీని కలిసి నిజాన్ని బయట పెడితే ఆ తర్వాత నా ప్రాణాలు కూడా ఉండయి. ఇక అన్న స్పాట్లో మీ డాడీ ఆలోచించకుండా నా ప్రాణాలు తీస్తారు. ఇదంతా బయట పెట్టముందుకే ఫస్ట్ ఆ ఎస్ఐ శంకర్ని, ఆ తర్వాత సునందాదేవి పని చూడాలి. ఏంటి మమ్మీ, అసలు ఏం జరుగుతుందో అర్థమవుతుందా? ఏదైనా సరే బేబీ, మనం హ్యాపీగా ఉండాలంటే ఎంతమంది ప్రాణాలు తీయడానికైనా వెనుక ముందు ఆడడు అనే విధంగా ఇక్కడ జరుగుతుండగా గగన్ ఇంటికి తార వస్తుంది. ఏంటి తార ఇలా వచ్చావు? మీ అన్నయ్య ఉన్నాడా? అన్నయ్య అని చెప్పేసి పిలుస్తుంది. హాయ్ గగన్. హాయ్ తార, కూర్చో. ఏం లేదు, నేను భరతనాట్యం నేర్చుకుంటున్నాను, పార్టిసిపేట్ చేస్తున్నాను. ఓ అవునా? అవును, నీకు భరతనాట్యం వచ్చా? రాదు, కాకపోతే ఇప్పుడే నేర్చుకుంటున్నాను. అంతలా భరతనాట్యం నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? ఎవరి కోసమో కాదు, నీ కోసం. నా కోసమా? అవును, నిన్ను మెప్పించి ఇక నీకు భరతనాట్యం అంటే ఇష్టమని తెలుసుకొని నీ అభిరుచులే నా రుచులు అనుకొని భరతనాట్యం నేర్చుకుంటున్నాను. అదేంటి, నేను ఎవరి దగ్గరైతే తల వంచద్దనుకుంటున్నానో వాళ్ళ దగ్గరే తల వంచాలని అనుకుంటున్నాను. కానీ అది అసత్యాన్ని సుసాధ్యం చేసే ఈ తార. అత్తయ్య గారు కాస్త మంచిలు ఇస్తారా అని చెప్పేసిన తర్వాత వెంటనే కిచెన్లోకి వెళ్తుంది. ఏంటత్తయ్య గారు, నీ కోడలు ఎలాగైనా పై స్థాయిలో ఉందని చెప్పేసి నా కోడలే గెలుస్తుందని చెప్పేసి అనుకుంటున్నావా? అది కలలాగే మిగిలిపోతుంది. ఎలాగైనా సరే ఆ భూమి స్టేజ్ ఎక్కనివ్వకుండానే ఆ పార్టిసిపెంట్ నేను చేస్తాను. గగన్ మనసులో నేను ఉండిపోతాను, ఈ ఇంటికి కోడలు అవుతాను. అయినా మీరు మూలను కూర్చోకుండా ఎప్పుడు చూసినా కోడలని చెప్పేసి కోడల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉండండి. ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత మీకు ఏ స్థాయి ఉంటుందో కనీసం గుర్తు చేసుకోండి. అంతలా ప్రేమిస్తున్న నీ కొడుకు నేను ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత తల్లి చాటు కొడుకులా కాదు, పెళ్ళం చాటు మొగడులా ఉండబోతున్నాడు. అయినా ఆ భూమి నీ వైపు ఉందని చెప్పేసి కాస్త బెదురు లేకుండా ఉంటున్నావు. కానీ అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు అని విధంగా అంటుండగా మరోవైపు శారదను కేపి బాయ్ చెప్పిన తర్వాత వెంటనే గొడవ చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? దానికి నువ్వు టాట చెప్పి సాగనిపుతున్నావా? అది కాదు, నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావో మీరా? కళ్ళకు కట్టినట్టు కనిపించిన తర్వాత మళ్ళీ నన్నే బుకాయిస్తున్నావా? అయినా ఎందుకు అలా మాట్లాడుతున్నావు? మీద ఎంత ప్రేమ ఉందో అది నీకు కొత్తగా చెప్పాలనా ఏంటి అనే విధంగా కేపి మీరను బుట్టలో వేస్తూ ఉంటాడు. ఇక మరోవైపేమో ఇక ఇదిలాగా ఉండగా వెంటనే ఎస్ఐ శంకర్ని కలవడానికి స్టేషన్ దగ్గరికి అపూర్వ వెళ్తుంది. వెళ్ళేసరికి ఆ ఎస్ఐ, నిజాన్ని వెతుక్కుంటూ అబద్ధం చేయడానికి వచ్చావా అపూర్వ గారు? నిజం ఏ రోజో బయటపడ్డది. కాస్త ఈ నిజాలన్నీ బయటపడ్డ తర్వాత సాక్ష్యాలుగా నీకు ఉరికమ్మం అతి త్వరలోనే పడబోతుంది. నాకు తెలిసి ఎస్ఐ గారు, మీరు ఏదో రకంగా ఏదో ఒక ప్లాన్ చేసి నన్ను ఇరికించి ఉరికమ్మం ఎక్కిస్తారని తెలుసు. అందుకే ఆ సాక్ష్యాలు నా చేతిలో పెడితే నీకు కావలసినంత డబ్బు నీ చేతిలో పెడతాను. డబ్బుకు మోసపోయే కాను. ఎందుకంటే ఇలాంటి కేసులు చాలామంది పట్టినా వాళ్ళ ప్రాణాలు తీసావని ఆల్రెడీ నాకు తెలుసు. కానీ ఇప్పుడు నేను చేయబోయేది ఈ పోరాటంలో ఖచ్చితంగా
శోభాచంద్ర మరణాన్ని నీ హస్తం ఉందని అందరికీ రుజువు చేయించేదాకా వదిలిపెట్టను. డబ్బు వేయంగానే ఎరవేయంగానే ఆ సాక్ష్యాలు నీ చేతిలో పెట్టి దులుపుకునే రకాన్ని కాదు ఈ శంకర్. ఎలాగైనా సరే ఆ శరత్చంద్రకు ఇక భూమికి ఈ విషయం చెప్పి సాక్ష్యాలతో రుజువులతో ఇక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ తర్వాత నేను కోర్టుకు రప్పించి ఉరికంబం ఎక్కించేదాకా వదిలిపెట్టాడు. మీ ప్లాన్లో మీరుండని నేను వేసే ఎత్తుకడలలో మీ ప్రాణాలు తీయడానికైనా వెనక ముందు వాడను. ఏంటి స్టేషన్కి వచ్చి నన్నే బెదిరిస్తున్నావా? ఈ బెదిరింపులకు లొంగిపోయి భయపడి నీ చేతిలో సాక్ష్యాలు పెట్టి దులుపుకునే రకాన్ని కాదు. ఎలాగైనా సరే ఎవిడెన్స్ ఇంకిని పట్టుకొని నేను ఉరికమ్మము ఎక్కించేదాకా వదిలిపెట్టను అని అన్న తర్వాత సరే మంచిదని చెప్పేసి బయటికి వచ్చిన తర్వాత కాస్త అపూర్వ కంగారు పడుతుండగా, ఏంటమ్మా వీడు మన మాట వినట్లేదు. ఏముంది బేబీ, వీడికి కూడా కాలం చెందిపోయింది. వీడి ప్రాణాలు తీస్తే సాక్ష్యాలు మన చేతిలోకి వస్తాయి. అప్పుడు ఎవరిని కాపాడుతాడో వీడిని చూద్దాం. అంతేకాకుండా నాకు ఊరికమ్మం కూడా ఎక్కిస్తా అంటున్నాడు కదా, అది చూద్దాం. తినబోతూ రుచులెందుకు, చావబోతూ మాటలు ఎన్నో మాట్లాడుతూ ఉంటాడు. ఇక వెంటనే రౌడీలకు ఫోన్ చేసి ఇక ఆ శంకర్ ఫోటో పంపిస్తుంది. రౌడీలు ఇక శంకర్ని చంపడానికి, ఆ ఎస్ఐ శంకర్ని చంపడానికి పక్కగా ప్లాన్ చేస్తూ ఉంటాడు. మరి సాక్ష్యాలు బయటపడతాయా, ఆ ఎస్ఐని చంపుతుందా అపూర్వ అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం.